హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం లక్ష్మీ జయంతి రోజున అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, ఈ లక్ష్మీ జయంతి రోజున ఎవరెవరిని పూజించాలి, ఆర్థిక సమస్యలను తొలగించి సకల సంపదలను అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవికి ఈ పాల్గొన పౌర్ణమి రోజున ఏ దీపాన్ని వెలిగించాలి, ఈరోజు ఏ ఏ నైవేద్యాలు సమర్పించాలి, అలాగే ఈ లక్ష్మీ జయంతి రోజున పాటించాల్సిన నియమాలేంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి రోజున లక్ష్మీదేవి జన్మించింది కావున ఆ రోజును లక్ష్మీ జయంతిగా జరుపుకుంటారు. దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మదనం చేసినప్పుడు పాల్గొన మాస పౌర్ణమి రోజున ఉత్తర పాల్గొన నక్షత్రంలో లక్ష్మీదేవి జన్మించింది కావున భక్తులందరూ లక్ష్మీదేవి పుట్టినరోజును లక్ష్మీ జయంతిగా జరుపుకొని లక్ష్మీదేవికి హోమాలు మరియు లక్ష్మీ పూజను చేస్తారు. ఆర్థిక సమస్యలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలగాలంటే లక్ష్మీదేవి జన్మదినం అయిన పాల్గొన పౌర్ణమి రోజున లక్ష్మీ అమ్మవారిని ఏ విధంగా ఆరాధించాలో చాలా వివరంగా తెలుసుకుందామండి. పాల్గొన పౌర్ణమి రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి ముందు రంగురంగుల ముగ్గులతో అలంకరించి తలస్నానం చేయాలి. తర్వాత గడపలకి పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలతో అలంకరించాలి. తలస్నానం చేసిన తర్వాత పూజా మందిరమును శుభ్రం చేసుకుని పూజా మందిరంలోని దేవుడి ఫోటోలని విగ్రహాలకి గంధం కుంకుమ పువ్వులతో అలంకరించి దీపారాధన చేయాలి. తులసి కోట దగ్గర దీపారాధన చేయాలి. లక్ష్మీ జయంతి రోజున లక్ష్మీ పూజను ఈశాన్య మూలలో గాని ఉత్తర దిక్కున గాని చేయాలండి. మీరు ఎక్కడైతే పూజ చేయాలి అనుకుంటున్నారో ఆ స్థలమును పసుపు నీటితో గాని గోమయంతో గాని శుభ్రపరచి అష్టదళ పాదపద్మం ముగ్గు గాని కుబేర ముగ్గు గాని వేయాలి. పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఆ ముగ్గు మీద పీఠమును ఏర్పరిచి ఆ పీఠ మీద ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం పైన విష్ణుమూర్తి లక్ష్మీదేవి కలిసి ఉన్న ఫోటోను పెట్టుకొని పూజ చేయాలి. విష్ణుమూర్తి లక్ష్మీదేవి కలిసి ఉన్న ఫోటో మీ దగ్గర లేకుంటే వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి కలిసి ఉన్న ఫోటోని గాని, రాధాకృష్ణులు కలిసి ఉన్న ఫోటోని గాని, సీతారాములు కలిసి ఉన్న ఫోటోని గాని పూజ చేయవచ్చండి. లక్ష్మీ జయంతి రోజున లక్ష్మీదేవి విష్ణుమూర్తి కలిసి ఉన్న ఫోటోను పెట్టుకొని మాత్రమే పూజ చేయాలి. లక్ష్మీదేవి ఒకరే ఉన్న ఫోటోని మాత్రం పెట్టుకొని పూజ చేయకూడదండి. అమ్మవారి అనుగ్రహంతో పాటు స్వామివారి అనుగ్రహం కూడా కలగాలండి. అమ్మవారిని స్వామివారిని ఇద్దరిని కలిసి పూజిస్తేనే అమ్మవారు సంతోషపడి మనల్ని అనుగ్రహిస్తుంది. మనకు ఉన్న ఆర్థిక సమస్యలన్నింటినీ తొలగించి అష్ట ఐశ్వర్యాలను సకల సుఖాలను ప్రసాదిస్తుందండి. లక్ష్మీ జయంతి రోజున ఈ పూజను ఉదయమైనా చేయవచ్చండి, సాయంత్రమైనా చేయవచ్చు. మీరు పూజ చేసేటప్పుడు పౌర్ణమి తిథి కంపల్సరిగా ఉన్నదో లేదో చూసుకొని చేయాలి. పాల్గొన పౌర్ణమి తిథి ఏ టైం నుండి ఏ టైం వరకు ఉందో చూసుకొని ఉదయం గాని సాయంత్రం గాని పూజ చేసుకోవచ్చండి. మనం మంగళ శుక్రవారాల్లో చేసే పూజ కన్నా ఇలాంటి పర్వదినాల్లో అమ్మవారు మరింత ప్రసన్నరాలు అయ్యేటట్లు పూజిస్తే చాలా మంచి ఫలితాలైతే కలుగుతాయండి. ఇక్కడ నేను వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి కలిసి ఉన్న ఫోటోను పెట్టుకుని పూజ చేస్తున్నాను. తర్వాత ఆ ఫోటో ముందు అమ్మవారి విగ్రహాన్ని కూడా పెట్టుకున్నాను. అమ్మవారి విగ్రహానికి కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టి పువ్వుల మాలతో అలంకరించాను. అమ్మవారికి ఆభరణాలను కూడా సమర్పించాను. అమ్మవారికి ఇష్టమైన ఎర్రని మందార పువ్వులు, ఏవైనా ఎరుపు రంగు పువ్వులను సమర్పించాను. లక్ష్మీదేవికి ఎర్రని మందారాలంటే చాలా ఇష్టం. అలాగే విష్ణుమూర్తికి తులసి దళాలంటే ఇష్టం కాబట్టి ఈ రోజున ఎరుపు రంగు మందార పువ్వులు, తులసి దళాలను తప్పకుండా సమర్పించాలండి. ఈ విధంగా లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి కలిసి ఉన్న ఫోటోను అలాగే అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకొని ఇలా అలంకరించానండి. అలంకరణ పూర్తయిన తర్వాత
దీపారాధన కుందులలో నువ్వుల నూనె పోసి వత్తులు వేసి పూజ కోసం సిద్ధం చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత అమ్మవారి విగ్రహం ముందు తమలాపాకులు పెట్టుకున్నానండి. తమలాపాకులంటే లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టమండి. అందుకే తమలాపాకులు తీసుకొని ఆ తమలాపాకులకి గంధం కుంకుమ బొట్లు పెట్టి ఆ తమలాపాకుల మీద అమ్మవారి యొక్క వెండి విగ్రహాన్ని పెట్టుకున్నాను. తర్వాత మరొక తమలాపాకును తీసుకొని దానికి కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టి ఆ తమలాపాకు మీద కలశాన్ని ఏర్పాటు చేసుకున్నానండి. తర్వాత అమ్మవారికి గంధం కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతో అలంకరించాను. ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే లక్ష్మీ జయంతి రోజున అమ్మవారికి ఇష్టమైన ఉప్పు దీపాన్ని తప్పకుండా వెలిగించాలి. ఇక్కడ నేను ఉప్పు దీపాన్ని కూడా పెట్టుకుంటున్నాను. అమ్మవారు పౌర్ణమి రోజున జన్మించినది కావున ఈ పాల్గొన పౌర్ణమి రోజున కామాక్షి దీపాన్ని కూడా పెట్టుకుంటే చాలా మంచిదండి. ఈ దీపాన్ని ఉదయం గాని సాయంత్రం గాని ప్రదోష కాలంలో మాత్రమే వెలిగించాలి. ఇక్కడ నేను అమ్మవారికి ఇరువైపులా ఒకవైపు ఉప్పు దీపాన్ని మరొక వైపు కామాక్షి దీపాన్ని పెట్టుకున్నాను. తర్వాత ఈ దీపాలని పువ్వులతో అలంకరించాలి. తర్వాత అమ్మవారికి తాంబూలాన్ని కూడా సమర్పించాను. తర్వాత పూజ కోసం మంగళహారతిని కూడా సిద్ధం చేసుకోవాలి. అలంకరణ పూర్తయిన తర్వాత దీపారాధన చేయాలి. దీపారాధన చేసిన తర్వాత అక్షింతలు గాని పువ్వులు గాని వేసి నమస్కారం చేసుకోవాలి. మనం ఏ పూజ చేసినా కూడా మొదటగా వినాయకుడికి పూజ చేయాలి కాబట్టి వినాయకుడి విగ్రహాన్ని కూడా పీట మీద పెట్టుకోవాలి. వినాయక విగ్రహం అందుబాటులో లేని వాళ్ళు పసుపు వినాయకుడిని చేసి కూడా పెట్టుకోవచ్చండి. తర్వాత గణపతిని పీఠం మీదికి ఆహ్వానించి గణపతి యొక్క నామాలు చదువుతూ పువ్వులతో గాని కుంకుమ గంధం అక్షింతలతో గాని పూజ చేయాలి. తర్వాత గణపతికి బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించి మంగళహారతి పాట పాడుతూ మంగళహారతినైతే ఇవ్వాలి. తర్వాత కలశ పూజ చేయాలి. కలశ పూజ చేయడం వల్ల కలశంలోని నీరంతా గంగా జలంగా మారుతుంది కాబట్టి మనం కలశ పూజ తప్పకుండా చేయాలి. కలశ పూజ చేసిన తర్వాత కలశంలోని నీటిని తమలాపాకుతో గాని మామిడాకుతో గాని ఫోటోల పైన విగ్రహాల పైన పూజా సామాగ్రి పైన చల్లుకోవాలి. తర్వాత మన మీద కూడా చల్లుకోవాలి. ఇలా కలశంలోని నీటిని ఇల్లంతా కూడా చల్లడం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుందండి. తర్వాత వెంకటేశ్వర స్వామిని లక్ష్మీదేవిని అక్షంతలతో పీఠం మీదికి ఆహ్వానించాలి. తర్వాత వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవికి ఆర్ఘపాద్యాలనైతే సమర్పించాలి. తర్వాత అక్షంతలు పువ్వులు పసుపు కుంకుమ వస్త్రాన్ని అమ్మవారికి సమర్పించాలి. వెంకటేశ్వర స్వామి యొక్క అష్టోత్తర శతనామావళి చదువుతూ వెంకటేశ్వర స్వామికి పూజ చేయాలి. వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి రానివారు ఓం నమో నారాయణాయ నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాలను 108 సార్లు చదువుతూ పువ్వులతో గాని అక్షంతలతో గాని పూజించాలి. తర్వాత లక్ష్మీదేవి యొక్క అష్టోత్తర శతనామావళి చదువుతూ లక్ష్మీ గవ్వలు తామర గింజలు గోమతి చక్రాలు చిట్టి గాజులు చిల్లర నాణాలతో గాని అమ్మవారిని పూజించాలి. ఇవి ఏమీ లేనివారు అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామావళి చదువుతూ కుంకుమ పూజ కూడా చేసుకోవచ్చండి. ఈరోజు అమ్మవారి యొక్క కనకదార స్తోత్రం చదివితే చాలా మంచిదండి. అలాగే ఈరోజు కుబేరుణ్ణి కూడా తప్పకుండా పూజించాలండి. అమ్మవారి పూజ పూర్తయిన తర్వాత నైవేద్యాలను సమర్పించి కొబ్బరికాయను కొట్టి దీపం ధూపం చూపించి మంగళహారతి పాట పాడుతూ మంగళహారతి అయితే ఇవ్వాలి. మంగళహారతి సమర్పించిన తర్వాత తాంబూలం సమర్పయామి అని అంటూ తాంబూలాన్ని కూడా సమర్పించాలి. తర్వాత చేతిలో కొన్ని అక్షింతలు పువ్వులను తీసుకుని ఆత్మ ప్రదక్షిణ చేసి పూజలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించు తల్లి అని నమస్కరించి అక్షింతలను అమ్మవారి పాదాల దగ్గర వేయాలి.
మనం లక్ష్మీ పూజను చేసుకున్న రోజు కనీసం ఒక 3 లేదా 5 ముత్తైదువులకి వాయనం ఇవ్వాలండి. వారికి భోజనం పెడితే ఇంకా చాలా మంచిదండి. ఈరోజు ఒక సద్బ్రాహ్మణుడికి స్వయంపాక దానం ఇస్తే చాలా మంచిదండి. స్వయంపాక దానం ఎలా ఇవ్వాలి అనే దానికి సంబంధించిన వీడియో లింకుని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. ఒకసారి అది కూడా చూడండి. ఇప్పుడు మనం ఉపవాసం ఎలా చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందామండి. ఉపవాసం ఎలా చేయాలి అంటే ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి. సాయంత్రం అమ్మవారికి మళ్ళీ పూజ చేసి ఉపవాసం విరమించాలి. ఉపవాసం ఉన్న సమయంలో కటిక ఉపవాసం మాత్రం చేయకండి. పండ్లు, పాలు మరియు ఉడికించనివి, పొయ్యి మీద ఉడికించని ఏ పదార్థాలైనా తినవచ్చండి. తర్వాత నాకు చాలా మంది కమెంట్ పెట్టారండి, మనం అమ్మవారి పూజలో పెట్టిన కలశం ఏం చేయాలి అని. ఆ కలశాన్ని ఏం చేయాలి అంటే లక్ష్మీ పూజ పూర్తయిన తర్వాత మరుసటి రోజు దాన్ని తీసి ఇంట్లోనే కొబ్బరికాయను కొట్టి ఆ కొబ్బరికాయను అందరూ తినాలండి. ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే ఈ కొబ్బరికాయని పారే నీటిలో వేయాలని చెప్తున్నారండి. ఇలా చేయడం కన్నా మీరు ఇంట్లోనే అందరూ తినడం చాలా అంటే చాలా మంచిదండి. పూజ పూర్తయిన తర్వాత ఆ అక్షింతలను ఇంటిల్లిపాది తలపై వేసుకోవాలి. ఇంకా ఎక్కువగా ఉన్నట్లయితే ఒక బాక్స్లో స్టోర్ చేసుకోండి. ఆ అక్షింతలను మీరు ఏదైనా ఇంపార్టెంట్ పని మీద బయటికి వెళ్తున్నప్పుడు ఆ అక్షింతలను మీ తలపై వేసుకొని వెళ్ళండి. మీకు అంతా మంచి జరుగుతుంది. అనుకున్న పని ఖచ్చితంగా జరుగుతుందండి. ఇప్పుడు మనం లక్ష్మీ జయంతి రోజు లక్ష్మీ పూజ చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉదయం లక్ష్మీ పూజను చేస్తే మాత్రం ఉపవాసం ఉండి మధ్యాహ్నం భోజనం చేసి రాత్రికి ఏవైనా పళ్ళు గాని టిఫిన్ గాని చేయాలండి. ఒకవేళ సాయంత్రం లక్ష్మీ పూజను చేసినట్లయితే ఉదయం నుండి ఉపవాసం ఉండి మధ్యాహ్నం పండ్లు గాని టిఫిన్ గాని చేసి సాయంత్రం లక్ష్మీ పూజ పూర్తయిన తర్వాత ఉపవాసం విరమించాలి. మీరు ఎప్పుడైనా లక్ష్మీ పూజను చేసినప్పుడు ఉదయం గాని సాయంత్రం గాని చేయవచ్చండి. కానీ ఈ లక్ష్మీ జయంతి రోజు మాత్రం లక్ష్మీ పూజను ఉదయం మాత్రమే చేసుకోవాలి. లక్ష్మీ పూజను చేస్తున్న రోజు పగలు నిద్రపోకూడదు. బ్రహ్మచర్యం పాటించాలి. మంచం మీద అస్సలు పడుకోకూడదు. నేల మీద గాని చాప మీద గాని పడుకోవాలి. పూజలో ఉపయోగించిన గవ్వలు, వెండి పువ్వులు, చిల్లర నాణాలు, చిట్టి గాజులు ఇవన్నీ ఉంటాయి కదండి, వీటిని ఒకసారి శుద్ధి చేసి మళ్ళీ పూజలో కూడా ఉపయోగించుకోవచ్చు. లక్ష్మీ పూజను చేసిన రోజు మాత్రం ఇంట్లో ఎలాంటి మాంసాహారంని వండకూడదండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం లక్ష్మీదేవి జయంతి రోజున అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, ఈ లక్ష్మీదేవి జయంతి రోజున ఎవరెవరిని పూజించాలి, ఆర్థిక సమస్యలను తొలగించి సకల సంపదలను అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవికి ఈ పాల్గొన పౌర్ణమి రోజున ఏ దీపం వెలిగించాలో తెలుసుకున్నారు కదా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.